లైఫ్ లో మనం ఎన్నో స్టేజెస్ దాటుతుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ స్టేజ్ వరకు వచ్చాం, ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నామనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంటే పెళ్లి అయిపోయింది. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్. అరేంజ్? మరి ఏంటి రాజుగారు అలా చేశారు? చదువు కంటిన్యూ చేయాలని వనిత గారికి ఎందుకు అంత పట్టుదల? డెఫినెట్ గా డాక్టర్ అయిపోవాలనే అప్పట్లో నాకు ఆ ఫీలింగ్ ఉండేది, కానీ అవ్వలేదు. బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి, ఈ బ్రాండ్ ఇంకా పెంచాలి, మెడికల్ ఫీల్డ్ అయినా సరే, ఈ థాట్ ఎందుకు వచ్చింది? అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ వచ్చింది, కొన్నాళ్ళు చేశాను. ఐ వాస్ ఎ సెక్రటరీ ఫర్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే. సో $5 per hour పే చేసేవారు. మీరు? ఎస్. అంటే ఎంత బిగ్ ఫ్యామిలీ నుంచి రెప్యుటేషన్ లో ఉండి అన్ని ఉండి వచ్చి కూడా $5 per hour వర్క్ చేస్తున్నారు. బట్ నాకు ఎంత సంతోషం వచ్చిందంటే అది నేను అని చేశాను. నా గ్రాండ్ ఫాదర్ని అడిగాను ఇలాగ, ఐ డోంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్, ఐ వాంట్ టు వర్క్. సో మీరేమైనా నాకు ఒక జాబ్ ఏమైనా ఇవ్వగలుగుతారా అని ఆయన జాబ్ అడిగారు. ఇట్ ఈస్ డిఫికల్ట్, అంటే విమెన్ అలాగా మేల్ డామినేటెడ్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు వర్క్ చేయటం అంటే యూ హ్యావ్ టు బ్రేక్ లాట్ ఆఫ్ బ్యారియర్స్ అండ్ మైండ్ సెట్స్ ఆల్సో. బేసిక్గా ప్రతి ఒక్క మనిషి అంటే స్కూల్లో ఉన్నా, లేకుంటే ఒక కాలేజ్లో ఉన్న, ఒక ఆఫీస్లో కూర్చున్నా, ఒక బిజినెస్ రన్ చేసినా పాలిటిక్స్ అనేటివి చూస్తుంటారు. ఆఫీస్లో అన్ని గందరగోళం అవుతాయి, మళ్ళీ కామ్ డౌన్ చేయాలి. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ని మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? అన్నిటికీ మనం కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతే అక్కడ సిచ్యువేషన్ రిజాల్వ్ అవ్వదు. సో మనం ఏంటంటే మెయిన్ ఇప్పుడు తాతగారు, నాన్నగారైనా, మామగారైనా వీళ్ళందరూ సర్వీస్ చేశారు, బట్ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ లో కూడా వచ్చారు. ఇది వాళ్ళు నేర్పించేది కాదు, ఇది మీకు సెల్ఫ్ గా ఎందుకు వచ్చిందంటే? ఎందుకంటే నేను ఈ హోదాలోకి వచ్చాక చాలా డిస్క్రిమినేషన్ కనిపించేది. ఎటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్? జెండర్ డిస్క్రిమినేషన్. లోకల్ ఉన్న చైర్పర్సన్ వచ్చి, ఎందుకండి కొత్త కొత్త ఇవన్నీ పెడతారు, మీకు ఎలాగ కిట్టి పార్టీస్ ఉన్నాయి కదా, అది సరిపోదా మీకు అన్నారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకే అలా మాట్లాడారు అనుకోండి, కింద వాళ్ళకి ఇంకా హీనంగా మాట్లాడతారు కదా. సో అప్పుడు అనిపించింది విమెన్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేయాలి నేషన్ బిల్డింగ్లో. ఈ సొసైటీలో ఏం చేంజెస్ జరిగితే యూ విల్ బి మోర్ హ్యాపీ? అంటే మీరు చాలా చూసింటారు పైనుంచి ఇట్లా ఉంది, ఇదంతా జరుగుతుంది, మీ కింద ఎంతో మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా. సో ఏం చేంజెస్ రైట్ థింగ్ అంటే సొసైటీలో? అంటే ఒకటి ఏంటంటే మనం ఈ యాక్సెప్టెన్స్ దట్ విమెన్ ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఇంకా అది రాలేదు మనకంటే వైడ్ స్ప్రెడ్ గా రాలేదు. ఓకే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మన ముందరున్న గెస్ట్ మనందరికి ఎంతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకోవాలండి. లైఫ్ లో మనం ఎన్నో స్టేజెస్ దాటుతుంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏ స్టేజ్ వరకు వచ్చాం, ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నామనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విషయంతోనే నేను మీ ముందరికి వనిత దట్ల గారిని తీసుకొచ్చా అండి. సో వనిత దట్ల గారు మీలో చాలా మందికి తెలుసు, బట్ యాజ్ ఎ హ్యూమన్ గా తన స్టోరీ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రిన్సిపల్స్ ని వనిత దట్ల గారు పాటిస్తారు, అండ్ ఈ రోజు ఏ స్టేజ్ వరకు వచ్చారో ప్రతి ఒక్కటి కూడా వనిత దట్ల గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. వీఆర్ సో థ్యాంక్స్ మేడం. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో ఉండి కూడా ఏం జరిగినా సరే మాకంటూ ఒక టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ మేడం. సో వనిత దట్ల గారు అంటే హెడ్లైన్స్ చాలా రాస్తుంటారు, బిగ్ షాట్, బిలియనీర్, బిగ్ ప్లేయర్ ఇన్ మార్కెట్, సంథింగ్ ఎన్నో ఉంటాయి. సో మీకేమనిపిస్తుంటుంది మేడం? ఒక మంచి వ్యక్తి, హెల్ప్ చేసే వ్యక్తి అని అనుకుంటే చాలు. ఓకే. సో దీంట్లో కూడా నేను ఒకటి చెప్పొచ్చు మేడం. అంటే నేను మీ గురించి చూసినప్పుడు ఉమెన్స్ పట్ల మీరు చూపించే రెస్పెక్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు ఫైట్ చేసే విధానము, మీకు ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి వచ్చిన అవార్డ్స్, ఇవన్నీ చూస్తే ఫస్ట్ క్వశ్చన్కే మీరు లాయల్ ఆన్సర్ ఇచ్చేశారు. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మాది యాక్చువల్లీ వెంప గ్రామం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, భీమవరం దగ్గర. ఓకే, అందుకే ఇంత మంచివారయ్యారు? అలా అని కాదండి, ఐ థింక్ ఫ్యామిలీ వాల్యూస్ అండి. నేను చిన్నప్పటి నుంచి పెరిగే ఎన్వైరన్మెంట్ మేబీ దట్ హ్యాస్ షేప్డ్ మై థింకింగ్. ఓకే. అంటే లైక్
పుట్టినప్పటి నుంచి అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. మనం ఇలాంటి ఇంట్లో పుట్టాము, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. సో మన అంటే లైక్ మన మీద ఇలాంటి చూపు ఉంటుందనేది. సో మీకు ఎటువంటి నేచర్‌లో నాన్నగారు పెంచారు? యాక్చువల్లీ నాన్నగారి కంటే మా తాతగారు ఎక్కువ ఐ థింక్ ప్రభావం చూపించారు మా మీద. ఎందుకంటే ఓకే. మా నాన్నగారు యూకేలో ఉండేవారు నా చిన్నప్పుడు. ఆయన అక్కడ డాక్టరు. రాజు గారు. మా ఫాదర్ డాక్టర్ కేఎస్ఎన్ రాజు. అండ్ సో నన్ను చిన్నప్పుడు ఆ వాతావరణంలో పెంచకుండా మా తల్లిదండ్రి ఏంటంటే మా అమ్మమ్మ తాతయ్య దగ్గరికి పంపించేశారు. దే డింట్ వాంట్ మీ గ్రోయింగ్ అప్ ఇన్ యూకే కల్చర్. ఓకే. సో అందుకని నేను మా అమ్మమ్మ తాతయ్య దగ్గర కొన్నాళ్ళు పెరిగాను. సో వాళ్ళ కింద ఉన్నాను కాబట్టి మేబీ ఆ వాల్యూ సిస్టము. అండ్ మా తాతగారు డాక్టర్ బివి రాజ్ గారు, ఆయనకి పద్మ విభూషణ్, పద్మశ్రీ ఇవ్వటం జరిగింది డ్యూరింగ్ హిజ్ ఎంటైర్ కెరియర్. అండ్ అంటిల్ ఆయన లాస్ట్ డేస్ వరకు కూడా హీ వాజ్ అ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ జెంటిల్మెన్, విజనరీ పర్సన్ అని చెప్పుకోవాలంటేనే. Unconsciously maybe those values started, no, because when you're growing up in such a household with such a big role model, ఎక్కడో మీకు ఆ వాల్యూ సిస్టమ్ మీలో కూడా వచ్చేస్తుంది. సో ఐ థింక్ గ్రోయింగ్ అప్ ఇన్ దట్ ఐ అండర్స్టూడ్ దట్ నో వన్ షుడ్ డూ అ లాట్ ఫర్ సొసైటీ. సెల్ఫిష్నెస్ ఉండకూడదు. మనం ఏంటంటే అందరికీ ఉపయోగం పడే పొజిషన్లో ఉంటే మంచిది. సో ఐ థింక్ దట్స్ హౌ ఐ థింక్ నాకు అలాగా ఫీలింగ్స్ వచ్చినాయి. ఓకే. అండ్ ఎప్పుడైనా గ్రో అయ్యాక అనుకున్నారా అరే యూకేలో పెరగాల్సింది, అనవసరంగా ఇండియాలో పెరగాలి? మేబీ అనో చిన్నప్పుడు ఉండేదేమో. యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యాక యుఎస్ వెళ్ళిపోయాను. సో నాకు బాగా యుఎస్లో ఉండాలని అనిపించేది. మా హస్బెండ్ కాకపోతే లేదు మనం వెళ్ళిపోవాలి, ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలి. నాకేంటంటే అక్కడ నచ్చింది ఫ్రీడమ్. ఇక్కడ ఉంటే ఏంటంటే ఈ కాలంలో ప్రాబబ్లీ ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది, బట్ నేను మాట్లాడేది ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో మాకు ఫ్రీడమ్ అనేది బాగా తక్కువ. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ లేకపోతే మనం ఏమైనా చెయ్యాలంటే ఎంకరేజ్మెంట్ కానీ అంత ఉండేది కాదు. ఎందుకంటే మా కమ్యూనిటీ కూడా బాగా పేట్రియార్కల్ ఇన్ నేచర్. సో విమెన్కి అంత ఆపర్చునిటీస్ ఉండేవి కాదు. అదే నేను పెళ్ళి అయ్యాక యుఎస్ వెళ్ళాక కానీ ఫుల్ ఫ్రీడమ్. అక్కడ మనకు ఏది నచ్చితే అది చెయ్యొచ్చు, ఏమి చదవాలంటే అది చదువుకోవచ్చు. అది బాగా నచ్చింది నాకు. సో ఐ వాంటెడ్ టు సెటిల్ డౌన్ దేర్. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. But now in hindsight, I feel it is good that we came back because I am able to do a lot more here, which I may not have done there. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మేడం యుఎస్ లో? అక్కడ 5-6 ఇయర్స్ ఉన్నాము. 5-6 ఇయర్స్. ఓకే. చిన్నప్పుడే అదే పెళ్ళి అయిన వెంటనే. అంటే చిన్నప్పుడు అంటే పెళ్ళి అయిందంటే లైక్ 18 ఇయర్స్ అప్పుడు పెళ్ళి అయ్యిందండి. మా హస్బెండ్ కి 24. అప్పుడు యాక్చువల్లీ ఆ ఏజ్ లో మేము ఇంకా లేట్. ఎందుకంటే మా కజిన్స్ అందరికి మా కజిన్స్ కాల్కి 16 చేసేసారు. లేకపోతే లైక్ నో మై ఓన్ గ్రాండ్ మదర్ గాట్ మ్యారీడ్ వెన్ షీ వాజ్ 9. మై ఓన్ మదర్ 15-14 ఇయర్స్కి అయిపోయింది. సో అలా చూసుకుంటే నాది ఇంకా కొంచెం లేట్. 18 ఇయర్స్కి నాకు పెళ్ళి అయ్యింది. బట్ అంటే యాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఉంటారు, ఎన్నో చూస్తుంటారు. ఈ రోజు చాలా సిచ్యువేషన్స్ వరస్ట్ గా కూడా చూస్తుంటారు. అంత ఎర్లీ ఏజ్ లో మ్యారేజ్, మీరు ఎలా ఈ రోజు వరకు అంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేశారు? ఏదైనా మన యాక్సెప్టెన్స్ బట్టి ఉంటుంది. అంటే సిచ్యువేషన్ ఏంటంటే హ్యాపీనెస్ ఎవరు డిఫైన్ చేస్తారు? మనమే డిఫైన్ చేసుకోవాలి. ఉన్న సిచ్యువేషన్లోనే మనం చేసుకోగలిగితే దట్ ఈస్ గుడ్ ఫర్ అస్. అదర్వైజ్ వీ కెన్ ఆల్వేస్ చూస్ టు బీ sad in the most best situations also. Okay. So I think I saw happiness in very small things, minor things. And eటువంటి situations? చిన్న సంబరాల్లో లైక్ నో మేబీ ఒక చిన్న ట్రావెల్, ఒక మూవీకి వెళ్ళటం, లేకపోతే ఫ్రెండ్తో మాట్లాడటం, అవి కూడా నాకు ఇష్టమే. ఐ ఫీల్ హ్యాపీ. సో ఐ మీన్ యూ డోంట్ గో సీకింగ్ అవుట్ హ్యాపీనెస్ బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అదర్వైజ్. అండ్ you make the best of whatever situation is there and you look at the positivity. ఆ సిచ్యువేషన్లో అయ్యో ఉంటాయి ఏదో ఎంత నెగటివ్ అయినా యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. ఓకే నెక్స్ట్ టైం ఇట్లా చేయకూడదు, అట్లా నెక్స్ట్ టైం ఇలాగానో, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి అవ్వకూడదు, ఆర్ మనం అలా రియాక్ట్ అవ్వకూడదు అని ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది. సో యూ లెర్న్ ఫ్రమ్ దట్ అండ్ యూ మూవ్ ఫార్వర్డ్. అంటే చిన్న వయసులో పెళ్ళి అన్నారు, 18 ఇయర్స్ ఏజ్కే. మరి ఆ టైంలో మీరు ఏం చదువుకున్నారు? యాక్చువల్లీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంటే పెళ్ళి అయిపోయింది. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్. మరి ఏంటి రాజుగారు అలా చేశారు? మా కమ్యూనిటీలో అలాగే జరుగుతుందండి. ఓకే. సో మరి అర్లీ అంటే చదువు కంప్లీట్ అయ్యాక? యాక్చువల్లీ ఆడపిల్లలకి అంత చదువు మీద ఫోకస్ ఉండేది కాదు. ఏదో టైం పాస్, ఏదో నువ్వు కావాల్సింది నువ్వు చదువుకో, మేము మంచి సంబంధం తెచ్చే వరకు నువ్వు చదువుకో, తర్వాత నీ ఇష్టం అని.
సో నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పెళ్ళి అయ్యింది అండ్ హాలిడేస్లో. సో హాలిడేస్ తర్వాత కాలేజ్ రీఓపెన్ అయ్యాక నేను రెడీ అవుతున్నాను కాలేజ్కి వెళ్ళటానికి. అందరూ అడిగారు, అదెందుకు కాలేజ్ ఎందుకు వెళ్తున్నావు, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెందుకు, ఇంకా ఇంట్లోనే ఉండొచ్చు కదా. బట్ నాకు ఐ డెంట్ ఫీల్ దట్ ఐ షుడ్ స్టడీ అని అనిపించింది. సో లేదు, నేను వెళ్తాను అని ఇంకా కొంచెం మొండి పట్టాను. ఓకే. అండ్ ఇందులో కూడా లైక్ ఒకటి చూస్తాం కదా మేడం, అంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్ళి అయ్యాక చదువుకోవడానికి వచ్చినా ఎంత మంచి ఫ్యామిలీ, ఎంత ఎథిక్స్ ఉన్నాయి మీకు అంటారు. బట్ ఆ రోజుల్లో అంటే ఏంటి పెళ్ళి కాలేజ్కి వచ్చావని అంటారు కదా. సో ఏమన్నా నొప్పి తీసే మాట్లాడే వాళ్ళ ఉండేది అంటే అనేవారు, ఎందుకు అవసరం ఏముంది నీకు, ఐ మీన్ హౌస్ వైఫ్ అయిపోయావు కదా, ఇంకెందుకు అవసరం ఏముంది అని. అంటే ఒకటి ఆ రోజులో ఎంత సోషల్ మీడియా, ఎంత ఇన్ఫ్లుయెన్సింగ్ ఏది ఉండేది కాదు కాబట్టి ఏదో అలాగే నడిచిపోయింది ఇంకా. ఓకే. సో మరి అంటే చదువుకోవాలి, చదువుని కంప్లీట్ చేయాలి, చదువు ఖచ్చితంగా. ఒకటి చెప్తాను, కాలేజ్లో సూస్త్రాలు వేసుకుని వెళ్తే అందరూ నవ్వేవారు, అదిగో అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని అదొక వింతగా చూసేవారు. అలాగే మాకేంటంటే మా కాలేజ్లో ఒకళ్ళిద్దరు ఉండేవారు అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు. సో ఒక స్పెసిమన్ కింద చూసేవారు, అదిగో అమ్మాయికి పెళ్ళి అయ్యింది, తను సూస్త్రాలు వేసుకుని వస్తుంది అని. ఓకే. బట్ చదువు కంటిన్యూ చేయాలని వనిత గారికి ఎందుకు అంత పట్టుదల? నాకు యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని ఉండేదండి బాగా. మా ఫాదర్ డాక్టర్, మెడికల్ డాక్టర్, సర్జన్. ఆయన యూకేలో ఆయనకి చాలా లాంగ్ ప్రాక్టీస్ అయ్యింది. సో నాకు ఐ థింక్ చిన్నప్పటి నుంచి అది ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీకు ఫీలింగ్స్ కూడా ఉండాలి, అంటే ఒక పీపుల్కి హెల్ప్ చేయాలి, అది ఉండాలి. అది ఉంటే దెన్ యూ బికమ్ అ గుడ్ డాక్టర్ ఆల్సో. సో నాకు అది అనిపించేది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వెలప్రో అనేది ఉండేది కాదు నాకు. యూజువల్గా ఏంటంటే చాలా మందికి వై దే డోంట్ గెట్ ఇన్ టు హాస్పిటల్స్, వెలప్రో ఉంటుంది. No, they don't like to see blood or smell ishtam undadu. But I used to like all that. I used to actually feel very good about doing things there. Okay. So ma nursing home ma inti kinde undedandi, మేము పైన ఉండేవాళ్ళం. సో మా ఫాదర్ యాక్చువల్లీ నన్ను హీ యూస్ టు అలౌ మీ లైక్ 2-3 ఆపరేషన్స్. ఐ థింక్ ఆయన పక్కన నుంచి నేను చూసాను కూడా. సో ఏమీ అసలు అనిపించలేదు, భయం కానీ ఏమి అనిపించలేదు. ఐ యూస్ టు లైక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ ఉండేది. ఓకే. డెఫినెట్గా డాక్టర్ అయిపోవాలనే అప్పట్లో నాకు ఆ ఫీలింగ్ ఉండేది, కానీ అవ్వలేదు, ఎందుకంటే మెరిట్లో ర్యాంక్ రాలేదు. అండ్ ఆ రోజుల్లో వెరీ లిమిటెడ్ సీట్స్ ఉండేవి మన ఆంధ్రప్రదేశ్లోని. అండ్ ఇక్కడ డొనేషన్ కూడా కట్టి చదవటానికి అవకాశం లేదు. అయితే పక్క రాష్ట్రంకి వెళ్ళాలి, ఐ థింక్ కర్ణాటక ఆర్ తమిళనాడు. దేర్ ఇస్ ఆపర్చునిటీ టు పే డొనేషన్ అండ్ గో. బట్ మా పేరెంట్స్ వాళ్ళకి ఏంటంటే పెళ్లి చెయ్యాలి, ఇలాగా ఖర్చు పెట్టి వేరే రాష్ట్రం పంపించడం అనేది అసలు దే డెంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ జోన్ ఎలా ఉండేవి? ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవారు. అండ్ లక్కీలీ వాళ్ళందరూ డాక్టర్స్ అయిపోయారు. సో దట్ వాస్ వెరీ ఆల్ ద మోర్ నాకు అయ్యో అందరూ ఒక్కొక్కరికి దే గో త్రూ, ఇదర్ దే గో త్రూ మెరిట్ ఆర్ దే పేడ్ డొనేషన్ అండ్ దే వెంట్ త్రూ. నాకు అది జరగలేదు. సో ఇంక వేరే ఏదో కొంతమంది ఫ్రెండ్స్ ఏదో BAకి వెళ్తున్నారు, అంటే నా బ్యాచ్ కాదు, అంటే బైపీసీలో చదువుకున్నాను. వేరే CECలో చదువుకునే వాళ్ళు, అలాగే అదర్ MECలో చదువుకునే వాళ్ళు సెయింట్ ఫ్రాన్సిస్కి వెళ్తా ఉంటే సరే ఇంకా వాళ్ళతో పాటు నేను అక్కడ జాయిన్ అయ్యాను. ఇంకోటి నాకు ఏంటంటే అనిపించింది, ఆ టైంలో నన్ను ఎవరు గ్రూమ్ అంటే కౌన్సిల్ చేయలేదు. ఓకే నీకు మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉంది, మెడిసిన్లో సీట్ రాలేదు, కాకపోతే నీకు అదర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ నువ్వు BSc చేయొచ్చు, జెనెటిక్స్ ఉంది, మైక్రోబయాలజీ ఉంది. అప్పట్లో కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఉండేది కాదు. అండ్ మాకు ఆపర్చునిటీ రాలేదు. పేరెంట్స్ కౌన్సిలింగ్ అండ్ ఇప్పుడు కూడా ఏదో బయట ఇన్స్టిట్యూట్స్ పెట్టారు కానీ అంత ఫెయిర్ అయితే. బట్ ఇప్పుడు మోర్ ఆపర్చునిటీస్, అంటే మీకు మోర్ అవేర్నెస్, ఎక్స్పోజర్ ఉంది. సోషల్ మీడియాలోకి వెళ్తే 100 మంది చెప్తారు. మేడం అప్పట్లో ఏమీ లేవు కదండి. అంటే లైక్ ఒక హానెస్ట్ క్వశ్చన్, అంటే మీరు ఆ జనరేషన్ లో పుట్టినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారా, ఇది మిస్ అయ్యానని హ్యాపీగా, అంటే ఇది మిస్ అయ్యాని బాధపడతారా? అంటే ఈ జనరేషన్లో పుడితే వేరే ప్రెషర్స్ చాలా ఉన్నాయి. సో నేను అలాగా ఆ టైప్ కాదు, అంటే కంపారిటివ్ చెయ్యను. ఏది మనకి వచ్చిందో ఇంకా దాంతో మనం సరిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఇంకా ఓకే. మరి మీరు చదువు అక్కడ నుంచి కంటిన్యూ చేశారు, అయిపోగొట్టేశారు, మరి అవ్వగట్లేదు. ఫస్ట్ ఇయర్ లో పెళ్లి అయిపోయింది కదా, సో యాక్చువల్లీ US వెళ్ళిపోయాను. ఓకే. సో ఏంటి 3 years USకి వెళ్ళిపోయారు? అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, ఫస్ట్ ఇయర్ లోనే అయ్యింది. సో యాక్చువల్లీ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయ్యాను. బట్ సెకండ్ ఇయర్ మిడ్ వేలో ఐ హ్యాడ్ టు గో ఆఫ్ టు అమెరికా బికాస్ మా హస్బెండ్ US షిఫ్ట్ అయిపోయారు. సో ఆయనతో పాటు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదృష్టం చూడండి అని మీరు అనుకుంటున్నారు కానీ, బట్ ఏంటంటే చదువు పూర్తి అవ్వలేదు. సో అక్కడ కూడా ఏంటంటే మళ్ళీ అండర్ గ్రాడే జాయిన్ అవ్వాలి. సో ఐ వాంటెడ్ టు జాయిన్ అండ్ ఎంజాయ్ దట్ క్యాంపస్ లైఫ్ దేర్. మా హస్బెండ్ అక్కడ మాస్టర్స్ లో జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయ్యాను కాలేజ్లోని.
అక్కడ ఏంటంటే ఒకటి స్పెషాలిటీ నాకు బాగా నచ్చింది ఏంటంటే యూ కెన్ చూస్ వాట్ ఎవర్ కోర్స్ యూ వాంట్, ఒకే లైన్లో వెళ్ళక్కర్లేదు. సో అప్పట్లో కంప్యూటర్స్ వాజ్ కమింగ్ అప్, సో కంప్యూటర్ నేర్చుకున్నాను, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అలాగే పాటరీకి వెళ్ళాను, అదొక ఫుల్ కోర్స్ ఉండేది. పియానో చేశాను, సైకాలజీ నచ్చింది, సో ఆ సబ్జెక్ట్. సో అలా చాలా కోర్సెస్. కానీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ 1.5 year ఉన్నా నేను డిగ్రీ అయితే పొందలేదు. చాలా కోర్సెస్ చేశాను కానీ ఐ కుడెంట్ వర్క్ టువర్డ్స్ అ డిగ్రీ బికాస్ మినిమం 4 years స్పెండ్ చేయాలి. నేను 1.5 year ఉన్నాను బికాస్ అప్పట్లో మా హస్బెండ్ గ్రాడ్యుయేట్ అయిపోయారు, ఆయన జాబ్ కోసం వేరే చోట షిఫ్ట్ అయిపోయాం. సో మళ్ళీ అట్లా షిఫ్ట్ అయిపోయాం, అక్కడ ఆగిపోయింది చదువు. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ క్వశ్చన్ మేడం, అంటే మ్యారేజ్ అయ్యాక మన ఇంట్లో మన చుట్టాల మధ్య ఉన్న ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళినా సరే టెన్షన్ ఉంటాం. మీరు ఇదంతా కట్ చేసి డైరెక్ట్ యుఎస్ వెళ్ళారు కదా, హౌ డు యు మేనేజ్? అంటే 1 year ఇక్కడ ఉన్నానండి, అత్తోరింట్లో ఉన్నాను. దెన్ ఆఫ్టర్ 1 year వెళ్ళాను నేను. మేనేజ్ అంటే అలా మేనేజ్ అయ్యింది అంతే. అంటే చాలా మంది చూస్తుంటారు, మాకు చాలా ఇబ్బంది అవుతుందండి, ఇది అర్థం కావట్లేదని. సో ఎటువంటి సజెషన్? I was not very rebellious that way, but alagani I was trying to do whatever that I would like to do, but not in a rebellious manner. Ante I tried to manage no formula అనుకున్నారు ఎలా చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది. ఓకే, సో మరి ఇండియాకి వచ్చాక మళ్ళీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి, ఈ బ్రాండ్ ఇంకా పెంచాలి, మెడికల్ ఫీల్డ్ అయినా సరే, ఈ థాట్ ఎందుకు వచ్చింది? సో యాక్చువల్లీ అక్కడ అమెరికాలో ఉండగా బాగా అక్కడ సొసైటీ డిఫరెంట్గా అనిపించింది. అప్పుడులో ఉన్న ఇండియన్ సొసైటీ ఏంటంటే ఎస్పెషలీ లేడీస్ హ్యావ్ టు బి డిపెండెంట్ ఆన్ మేల్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, పెళ్ళవక ముందు అంటే ఫాదర్ మీద, పెళ్ళయ్యాక హస్బెండ్ మీద. ఎకనామిక్గా కానీ ఏదైనా డిసిషన్ తీసుకోవాలా కానీ అది అలా ఉండేది అప్పట్లో సిచ్యువేషన్. ఆ యూఎస్లో అలా కాదు. ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 18 దే గో అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ ఓన్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ అకాడమిక్స్, వెదర్ ఇట్ ఈస్ కెరియర్, హౌ దే వాంట్ టు చార్ట్ అవుట్ దేర్ లైఫ్, ఇట్ ఈస్ అప్ టు దెమ్. పేరెంట్ ఇంటర్ఫియరెన్స్ కానీ ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ కానీ బాగా తక్కువ ఉంటుంది అక్కడ. సో అది నాకు అనిపించింది దట్ there is an opportunity to do something with my life. I didn't want to just be a homemaker. I thought I should, okay, ఎలాగ డాక్టర్ అవ్వలేదు, పని ఇంక వేరే ఏదైనా చేయొచ్చు కదా అని అనిపించేది. సో ఐ ట్రైడ్ డూయింగ్ అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ వచ్చింది, కొన్నాళ్ళు చేశాను. ఐ వాస్ ఎ సెక్రటరీ ఫర్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఓకే, సో $5 per hour పే చేసేవారు. మీరు ఎస్, అంటే ఎంత బిగ్ ఫ్యామిలీ నుంచి రెప్యుటేషన్ లో ఉండి అన్ని ఉండి వచ్చి కూడా $5 per hour వర్క్ చేస్తున్నారు. బట్ నాకు ఎంత సంతోషం వచ్చిందంటే అది నేను అని చేశాను, నా హార్డ్ వర్క్, నా కాంపిటెన్సీ తోటి, నా మెరిట్ తోటి వచ్చిన డబ్బులు అవి. ఎవరు నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో దట్ గేవ్ మీ దట్ ఫీలింగ్ దట్ ఐ షుడ్ అట్లీస్ట్ బీ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్లీ. అంటే ఓకే, ఫ్యామిలీ ఇచ్చిన ఆస్తి ఉంటుంది, మ్యారేజ్ అయిన ఫ్యామిలీలో ఎలాగా ఉంటుంది, బట్ ఏంటంటే నాకు అంటూ ఐ షుడ్ హ్యావ్ దట్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇండిపెండెన్స్ అనేది అప్పుడు థాట్ అప్పుడే స్టార్ట్ అయింది నాకు. సో అక్కడ ఆల్మోస్ట్ ఐ థింక్ అంటిల్ పిల్లలు పుట్టే వరకు కూడా ఆ జాబ్ చేశాను. నేను ఇండియా వచ్చేసాక అనిపించింది దట్ ఐ షుడ్ నాట్ జస్ట్ వేస్ట్ మై టైమ్ జస్ట్ బీయింగ్ హౌస్ వైఫ్, డాటర్ ఇన్ లా, ఏదో మదర్ టు మై చిల్డ్రన్. Basically, I'm again just being a regular homemaker. I'm not doing anything beyond that. So వచ్చాక ఏంటంటే ఇన్కంప్లీట్ డిగ్రీ ఏదైతే ఉందో ఫినిష్ చేశాను. చదువుకొని వచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మరి ఇక్కడ డిగ్రీ ఒకటి అక్కడ కంప్లీట్ చేయలేదు, చేతికి డిగ్రీ రాలేదు, ఇక్కడ చదవకుండా వెళ్ళిపోయాను. సో చేతిలో అయితే డిగ్రీ లేదు. సో ఐఎమ్ స్టిల్ అన్క్వాలిఫైడ్ హోమ్ మేకర్. లైఫ్ లో ఏదో ఒక బ్లాంక్ ఉంది, దాన్ని ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అంత గ్యాప్ తర్వాత డిగ్రీ చదవడానికి అప్పుడు వెళ్ళి డిస్టెంట్ మోడ్ లో, అంటే ఎవరో అన్నారు మళ్ళీ కాలేజ్కి వెళ్తే నీకు అవ్వదు, యూ హ్యావ్ టు గో త్రూ డిస్టెంట్ మోడ్. సో డిస్టెంట్ మోడ్ లో కంప్లీట్ చేసాక అప్పుడు అనిపించింది. దెన్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ మా గ్రాండ్ ఫాదర్ని అడిగాను, ఇలాగ ఐ డోంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్, ఐ వాంట్ టు వర్క్. సో మీరేమైనా నాకు ఒక జాబ్ ఏమైనా ఇవ్వగలుగుతారా అని. ఆయన జాబ్ అడిగారు. మరి ఇంకెవరిని అడుగుతాను నేను, బయటకు వెళ్ళి ఏ కంపెనీని అడగలేను. అడిగితే నీకు డిగ్రీ ఉందా, అప్పటికి డిగ్రీ లేదు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ లేదు. సో వాట్ జాబ్ కెన్ దే గివ్ మీ? సో ఐ నో ద బెస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీ బిజినెస్ లోకి వెళ్ళి తాతగారిని అడిగితే ఆయన ఏదో జాబ్ ఇచ్చారు నాకు. అంటే లైక్ దానికంటే ఒక స్పేస్ తీసుకున్నారా ఆయన? ఇమీడియట్ గా రెస్పాండ్ అంటే లేదు, ఆయన ఐ థింక్ కొంచెం టైం తీసుకున్నారు, బికాస్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక వారంలో రమ్మన్నారు, మళ్ళీ వచ్చి మాట్లాడి సరే పలానా దీంట్లో నీకు ఇస్తాను,
సో ఆయన నన్ను ఎలాగ పొజిషన్ చేశారంటే వేర్ ఐ విల్ డూ లీస్ట్ డ్యామేజ్ అండ్ వేర్ ఐ విల్ బీ కంఫర్టబుల్. ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ మేజర్ డిసిషన్స్. బట్ ఈ రోజు రిజల్ట్ చెప్పండి, లీస్ట్ డ్యామేజ్ కాదు, లీస్ట్ అంటే లీస్ట్ లాస్ మోర్ ప్రాఫిట్. సో ఏమైందంటే తర్వాత ఆయన దగ్గర 5 ఏళ్ళే పనిచేసాను, తర్వాత ఆయన పోయారు అనుకోండి. దెన్ ఐ వర్క్ విత్ మై బ్రదర్ దగ్గర ఆల్మోస్ట్ 10 years చేశాను. ఓకే. అది సిమెంట్ ఇండస్ట్రీ మళ్ళీ. సో అగైన్ దట్ ఈస్ వెరీ మేల్ డామినేటెడ్. సో వెరీ ఫ్యూ విమెన్ అదే. ఐ థింక్ మహా అంటే హెడ్ ఆఫీస్లో ఇంకొక లేడీ ఉండేవారు, అక్కడ ఫ్యాక్టరీలో ఇంకో లేడీ ఉండేవారు అంతే. సో ఇట్ ఈస్ డిఫికల్ట్. అంటే విమెన్ అలాగా మేల్ డామినేటెడ్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళతో పాటు వర్క్ చేయటం అంటే యూ హ్యావ్ టు బ్రేక్ లాట్ ఆఫ్ బ్యారియర్స్ అండ్ మైండ్ సెట్స్ ఆల్సో. బట్ లక్కీలీ ఫర్ మీ ఏంటంటే చాలామంది ఆ ఎంప్లాయీస్, స్టాఫ్, సీనియర్ మేనేజ్మెంట్ అంతా కూడా మా తాతగారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళు అండ్ ప్లస్ మా అన్నయ్య దగ్గర వర్క్ చేసిన వాళ్ళు. సో దే సార్ట్ ఆఫ్ ఒక ఫాదర్లీ ఫిగర్ లానే చూసారు నన్ను. సో దే వర్ ఏబుల్ టు టీచ్ మీ అ లాట్ ఆన్ ద సబ్జెక్ట్. దట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఈ బిజినెస్ చూస్తే ఎలికో అండ్ ఇందులో మెడిసిన్స్ ఫీల్డ్ అయినా సరే, అంటే మీరు చేసే మెడికల్ అయినా, ఓన్లీ ఎలికో అయినా సరే, ఈ బిజినెస్ ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? సో అగైన్ ఏంటంటే 10 years తర్వాత మా హస్బెండ్ తోటి జాయిన్ అయ్యాను. సో ఇది మళ్ళీ టోటలీ డిఫరెంట్ ఫీల్డ్, మళ్ళీ వెరీ సైంటిఫిక్ R&D ఓరియంటెడ్ ఫీల్డ్. సో ఏదైనా యూ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, లెర్న్ ద సబ్జెక్ట్ అండ్ అగైన్ లెర్న్ ఫ్రమ్ యువర్ కొలీగ్స్ బికాస్ దే ఆర్ ద బెస్ట్ పీపుల్ హూ కెన్ టీచ్ యూ అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ ద కంపెనీ ఆల్సో. సో విత్ lot of humility, no ego ekkada చూపించకుండా I sort of learned. I think that was how I was able to also connect with my own teams. లేకపోతే నేను వచ్చి అక్కడ arrogant గా బిహేవ్ చేస్తే nobody will like to teach me also. సో అది నేను తీసుకురాలేదు బికాస్ అక్కడ నీడ్ నాది. ఐ నీడ్ టు కమ్ అండ్ వర్క్. నన్ను ఎవరు పిలిచి దామ్మాను వచ్చి ఇక్కడ చూసుకుంటే అప్పుడు మేబీ ఆరోగెన్స్ రావచ్చు. బట్ ఇదేంటంటే నేను బై బ్రేకింగ్ లాట్ ఆఫ్ అదర్ మైండ్ సెట్స్ ఐ కేమ్ ఇన్ టు ద బిజినెస్. సో టు స్టే దేర్ ఐ హ్యావ్ టు బీ హంబుల్. ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్. ఐ షుడెంట్ షో ఈగో. ఐ షుడెంట్ బీ ఆరోగెంట్. సో దట్స్ హౌ ఐ వెంట్ త్రూ మై కెరియర్. సో అంటే ఇంత జర్నీలో అంటే బేసిక్గా ప్రతి ఒక్క మనిషి అంటే స్కూల్లో ఉన్నా, లేకుంటే ఒక కాలేజ్లో ఉన్న, ఒక ఆఫీస్లో కూర్చున్నా, ఒక బిజినెస్ రన్ చేసిన, పాలిటిక్స్ అనేటివి చూస్తుంటారు. ఆఫీస్లో అన్ని గందరగోళం అవుతాయి, మళ్ళీ కామ్ డౌన్ చేయాలి. సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ని మీరు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? సో ఒకటి ఐ థింక్ యాజ్ విమెన్ వీ లెర్న్ టు లిసన్ ప్రాపర్లీ అండ్ మనకి ఏంటంటే ఉన్నది హ్యూమిలిటీ ఉంటుంది. సో ఐ థింక్ దోస్ ఆర్ వెరీ గుడ్ అట్రిబ్యూట్స్ టు హ్యావ్, ఎస్పెషలీ ఇలాంటి సిచ్యువేషన్స్, కాన్ఫ్లిక్ట్ ఉన్న సిచ్యువేషన్స్. అన్నిటికీ మనం కాన్ఫ్లిక్ట్కి వెళ్ళిపోతే అక్కడ సిచ్యువేషన్ రిజాల్వ్ అవ్వదు. సో మనం ఏంటంటే మెయిన్ బిగ్గర్ పిక్చర్ చూడాలి. బిగ్గర్ పిక్చర్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోవాలి అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో అది దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్తే బాగుంటుంది. లేకపోతే ఏముంది, నేను మీరు అన్నిటికీ తగ్గు పెట్టేసుకోవచ్చు, బట్ హూ విల్ బెనిఫిట్ ఇన్ ద లాంగ్ రన్? అండ్ లాస్ అయింది మళ్ళీ మేమే కదా, బికాస్ వీ రన్ ద కంపెనీ అండ్ వీ ఓన్ ద కంపెనీ. సో ఎనీథింగ్ దట్ గోస్ రాంగ్, వీ ఆర్ ద ఫస్ట్ వన్స్ టు లూజ్ అవుట్. సో వీ షుడ్ నాట్ డూ దట్. నో, సో వీ షుడ్ బి ద వన్స్ టు బెటర్ ద ఆర్గనైజేషన్ అండ్ టు హెల్ప్ రిజాల్వ్ ఎనీ కాన్ఫ్లిక్ట్. అండ్ అదర్ ఎండ్లో చూస్తే ఒక మేల్ ఫ్యాక్టర్కి సొసైటీలో ఇంటిని చూసుకోవాలి, బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. కానీ ఒక ఫిమేల్ ఇంటిని చూసుకోవాలి. మీ సిచ్యువేషన్ తీసుకుంటే బయటికి ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసి ఎంప్లాయీస్ని చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చాక రెస్పాన్సిబిలిటీస్లో మీకు కిడ్స్ కూడా ఉన్నారు. సో హౌ డూ యూ మేనేజ్? ఏదో ఆ టైంలో అలా అయిపోయింది. ఏదో అనకండి, ప్రతి మదర్ ఇదే చెప్తారు. ఏంటంటే ప్రయారిటీ అండి. సో ప్రయారిటీస్ మేబీ నాకు అన్ని సినిమాలు చూసేయలేదు, అన్ని రెస్టారెంట్స్లోకి వెళ్ళిపోలేదు. అదే చూసాను, అవి కూడా బ్యాలెన్స్ చేసుకున్నాను. అదే కంపేర్ చేస్తుంటే మేబీ విమెన్ ఆఫ్ మై ఏజ్ వుడ్ హావ్ సీన్ ఆల్ ద మూవీస్, హ్యాడ్ ఆల్ ద that fun elements. Maybe I wouldn't have. So I choose చేసుకోలేదు. So నా priority ఏంటంటే I wanted to work and I wanted to spend the good quality time with children. So I was able to groom them properly. Son and daughter ఉన్నారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు 4 మనవాళ్ళు ఉన్నారు నాకు. Oh my God. Equally I spend good time with all. You look healthy, madam. Because I want to be healthy so that I get to spend good time with them also. Okay. And so that is my aim, because see, ultimately if we are healthy both physically and mentally, our quality of life improves. And whether you are spending with family members or you are spending at work, you are able to give better quality to that relationship. Okay. And మామూలుగా అంటే ప్రతి ఒక్క ఫిమేల్ కి కూడా ఏంటంటే మదర్హుడ్ చాలా ప్రీషియస్. సో మీరు మదర్హుడ్ లో ఉన్నప్పుడు సో ఎటువంటి అంటే లైక్ టెన్షన్ పడే వాళ్ళ, కూల్ ఉండేదా, అంటే లైక్ మైండ్ సెట్?
ఐ థింక్ కూలే నా అంత నాట్ అంటే స్ట్రెస్ ఉన్నా బయటికి చూపించేదాన్ని కాదు. దట్ వే ఐఎమ్ అ పర్సన్ హూ డజంట్ లైక్ టు షో ద నెగటివ్ పార్ట్ ఆఫ్ ఇట్ టు ఎనీబడి. సో ఐఎమ్ ఆల్వేస్ అంటే లోపల ఉంటుంది, బట్ ఎమోషన్స్ బయటికి అంత ఓపెన్ గా అందరికీ చూపించను. దట్ వే క్వైట్ రిజర్వ్డ్ ఇన్ షోయింగ్ దోస్ టైప్ ఆఫ్ ఎమోషన్స్. సో నాట్ ఎవ్రీబడి విల్ నో మేబీ ద స్ట్రగుల్. సో దే మైట్ థింక్ అమ్మ తనకు అన్ని సక్సెస్ఫుల్ గానే జరిగిపోయినాయి అని అనుకోవచ్చు, బట్ ఉన్నాయి స్ట్రెస్సెస్ ఉన్నాయి లైఫ్ లో. బట్ హౌ ఐ హ్యాండిల్డ్ ఇట్, ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత పాప. ఓకే, అంటే లైక్ దాంట్లో కూడా డిబేట్ అయిందా బాబా పాప అట్లా? అలాగేమి లేదు. కూల్. Okay, cool. And kids pension. And see, because at that age even I am still young and inexperienced. Exactly, ade adugutunna. Not very mature. So ఆ time లో అలా అయిపోయిందంతే ఇంకా. సో మేబీ మెచ్యూరిటీ ఉండుంటే దెన్ ఇది కావాలి అది కావాలి అని ఆ థాట్స్ వచ్చినేమో. అండ్ అప్పట్లో ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువ కదండి. అప్పట్లో ఇంటర్నెట్ అవన్నీ అసలు ఏమీ లేవు. మాకు ఎంతసేపు న్యూస్ పేపర్ మ్యాగజీనే, యూ నో అబౌట్ ద అవుట్ సైడ్ వరల్డ్. కలిసి కూర్చొని ఫోన్స్ లేకుండా తింటారు. అది సో అది ఇప్పటికి చాలా మారిపోయింది లైఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ కిడ్స్ విషయంలో చాలా మంది పేరెంట్స్ ఎన్నో రకాలు అంటే ప్లస్ చేస్తుంటారు, మైనస్ చేస్తుంటారు. బట్ ఒక కిడ్ తనకి ఎంత గోల్డెన్ స్పూన్ ఉన్నా లేకుంటే సిల్వర్ స్పూన్ ఉన్నా ఆ పేరెంట్స్కి ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు ఈ సొసైటీలో హెల్తీ లైఫ్కి వస్తారు? సో ఒకటి నేనేం చేశానంటే ఐ ట్రై టు గెట్ దెమ్ ద బెస్ట్ వాల్యూస్, బికాస్ ఐ పర్సనల్లీ ఫెల్ట్ దట్ గ్రౌండెడ్గా పెంచితేనే వాళ్ళకి రేపొద్దుట లైఫ్లో కూడా ఎనీ ఆబ్స్టికల్స్, ఎనీ ఛాలెంజెస్, ఎనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ దే విల్ బీ ఏబుల్ టు మేనేజ్. అండ్ దే హ్యావ్ టు హ్యావ్ ఆల్సో కనెక్షన్స్ పెట్టుకోవాలి ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో, కజిన్స్ కానీ లేకపోతే రిలేటివ్స్లో కానీ. అందరి గురించి తెలిస్తేనే వాళ్ళకి ఆ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది టు గో అండ్ మీట్ దెమ్. సో ఐ యూస్ టు మేక్ ఇట్ అ పాయింట్ ఎవ్రీ ఇయర్ ఊర్లన్నీ మా ఊర్లన్నీ కూడా తిప్పి వాళ్ళని తీసుకెళ్ళి అందరినీ, అంటే మన చుట్టాలందరినీ, ఎక్స్టెండెడ్ చుట్టాలు, ఇప్పుడు మా సైడ్ కానీ మా హస్బెండ్ సైడ్ కానీ అట్లీస్ట్ దాదాపు ఒక 20-30 గ్రామాలు తిరిగేదాన్ని నేను వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి. సో వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్ ఉంది, పలానా వాళ్ళు అంటే ఇప్పుడు నా సైడ్ కానీ లేకపోతే మా హస్బెండ్ సైడ్ కానీ వాళ్ళు not only immediate family but extended family, like grandfather's brothers, grandmother's sisters, అలాగే ఆ జనరేషన్, థర్డ్ జనరేషన్లో కూడా దే నో ఓకే ఫలానా అని. అలాగే మొత్తం ఫంక్షన్స్ లైక్ వెడ్డింగ్స్ అవనివ్వండి ఆర్ అలాగే ఏమన్నా పిల్లలు పుట్టినప్పుడు తీసుకెళ్ళిపోయేదాన్ని నేను అన్నిటికీ. నెవర్ kept them separate and not exposed them to family. So that's why they both know everybody now. అండ్ మీకు ఆ కంఫర్ట్ లెవెల్ పెరుగుతుంది కదండి ఒకసారి తెలిస్తే. లేకపోతే ఏంటంటే వన్స్ అ ఇయర్ ఆర్ లైక్ వన్స్ ఇన్ 2-3 years ఎవరినో ఒకళ్ళు కలిస్తే ఇన్హిబిషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి కూడా అందరూ తెలుసు, అందరూ మా ఇంటికి వస్తూ ఉంటారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. సో ఆ బంధుత్వం పెరిగితే గ్రౌండెడ్నెస్ ఎలానో వస్తుంది, బికాస్ దెన్ యూ మీట్ డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో యూ గెట్ టు అండర్స్టాండ్ అండ్ యూ నో హౌ టు బిహేవ్ విత్ ఎవ్రీబడి. ఓకే. అండ్ అంటే ఎక్కువ చాలా మనుషుల్లో మనం చూసేది ఏంటంటే ఎక్కువ మెజారిటీలో కనిపించేది స్వార్థం ఉండొచ్చు, నేను బాగుండాలి, నేను సంపాదించుకోవాలి, నాది నాకు చాలు అని. బట్ మీరు సర్వీస్ ఓరియంటెడ్ రావడానికి కారణం ఏంటి? ఐ థింక్ బికాస్ ఐ సీన్ మా తాతగారిని చూసాను, అలాగే మా ఫాదరు, అలాగే మా మావంగారు కూడా బాగా సర్వీస్ ఓరియంటెడ్, మా మావంగారు బ్రదర్స్ కూడా అలాగే బాగా సర్వీస్ ఓరియంటెడ్. సో మా వారు కూడా అలా చిన్నప్పటి నుంచి అలాగే పెరిగారు, సర్వీస్ టు సొసైటీ, సర్వీస్ టు పీపుల్. సో మా ఇద్దరు థాట్స్ అందులో బాగా కలిసినాయి, దట్ వీ షుడ్ ఆల్వేస్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ గ్రేటర్ గుడ్. సో దట్ హ్యాస్ హెల్ప్డ్ ఐ థింక్ అ లాట్ ఇన్ షేపింగ్ అవర్ థాట్ ప్రాసెస్, అండ్ దట్ వీ బ్రాట్ ఇట్ ఆల్సో టు అవర్ చిల్డ్రన్. సో చిన్నప్పటి నుంచి నేను కూడా ఐ వాజ్ పార్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ విచ్ డస్ లాట్ ఆఫ్ చారిటబుల్ వర్క్ వేర్ వీ గో స్పెండ్ పర్సనల్ టైమ్ విత్ మేబీ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్. వాళ్ళని కూడా తీసుకెళ్లేదాన్ని చిన్నప్పుడు, మా మనవరాలను కూడా చిన్నప్పుడు తీసుకెళ్లేదాన్ని. సో వాళ్ళకి ఏంటంటే వన్స్ యూ గెట్ దెమ్ యూస్ టు దట్ ఎన్వైరన్మెంట్ అండ్ దట్ టైప్ ఆఫ్ వర్క్, ఇట్ బికమ్స్ సెకండ్ నేచర్ టు దెమ్. వాళ్ళకి సపరేట్గా ఏమీ చెప్పక్కర్లేదు. మనం మామూలుగా ఏంటంటే మనం రోజు చేసిన దాంట్లోనే ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇది కూడా వీ హ్యావ్ టు డూ అన్నట్లు ఫీలింగ్ వచ్చేస్తుంది. సో స్పెషల్గా కూర్చోపెట్టి నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు అలా చెయ్యాలి అని చెప్పక్కర్లేదు వాళ్ళకి. అంటే ఇక్కడ నాకు ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం. అంటే ఇప్పుడు తాతగారు, నాన్నగారైనా, మామగారైనా వీళ్ళందరూ సర్వీస్ చేశారు, బట్ మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ లో కూడా వచ్చారు. ఇది వాళ్ళు నేర్పించేది కాదు, ఇది మీకు సెల్ఫ్ గా ఎందుకు వచ్చిందంటే? ఎందుకంటే నేను ఈ హోదాలోకి వచ్చాక
చాలా డిస్క్రిమినేషన్ కనిపించేది. ఎటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ జెండర్ డిస్క్రిమినేషన్. సో బికాస్ ఇప్పుడు నేనే వెన్ ఐ బికేమ్ సిఐఐ చైర్పర్సన్, బయట దేశాలకు వెళ్ళేవాళ్ళం అలాంగ్ విత్ గవర్నమెంట్ టు ఆల్సో టు నో షోకేస్ దట్ నో ఇండస్ట్రీ మన రాష్ట్రంలో తీసుకురావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు. కానీ బికాస్ ఐ వాజ్ అ విమెన్, నోబడీ థాట్ ఆర్ గేవ్ మీ దట్ ఫీలింగ్ దట్ ఐ వాజ్ యాక్చువల్లీ హెడింగ్ ద ఇండస్ట్రీ. దే ఫెల్ట్ ఐ వాజ్ ఓన్లీ సమ్ అదర్, ఏదో ఒక ఆంధ్రాజ్ లో ఎవరో ఒక అడిషనల్ పర్సన్ వచ్చారు, ఈవిడ సిఐ చైర్పర్సన్ కాకపోవచ్చు అని ఫీలింగ్ ఉండేది చాలా మందికి. సో ఆ లెవెల్కి కూడా డిస్క్రిమినేషన్ జరిగిందంటే మీకు లోవర్ లెవెల్ పీపుల్లోకి ఎంతమంది డిస్క్రిమినేషన్ ఉంటుంది? చాలా చోట్ల కనిపించేది జెండర్ డిస్క్రిమినేషన్ అనేది. అదే మ్యాన్ అంటే వేరేగా రెస్పెక్ట్ ఉండేది, విమెన్ అంటే ఇంకోలాగా ఉండేది. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఒక ఫోరం మేము స్థాపించాం, ఇండియన్ విమెన్ నెట్వర్క్ అని, సిఐఐ ఆధ్వర్యంలోని. సో ఇదొక వేరే సిటీలోకి తీసుకెళ్ళి చాప్టర్ స్టార్టింగ్ అప్పుడు మేము ఒక కాన్ఫరెన్స్ క్రియేట్ చేసాం. సో అక్కడ లోకల్ ఉన్న చైర్పర్సన్ వచ్చి, ఎందుకండి కొత్త కొత్త ఇవన్నీ పెడతారు, మీకు ఎలాగ కిట్టి పార్టీస్ ఉన్నాయి కదా, అది సరిపోదా మీకు అన్నారు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఫోరం పెట్టినప్పుడు దానికి కిట్టి పార్టీకి డిఫరెన్స్ తెలియని వ్యక్తికి ఇంక మనం ఏం చెప్తాం చెప్పండి. సో మనలాంటి వాళ్ళకే అలా మాట్లాడారు అనుకోండి, కింద వాళ్ళకి ఇంకా హీనంగా మాట్లాడతారు కదా. సో అప్పుడు అనిపించింది, అట్లీస్ట్ నా హోదాలో నేను, ఇఫ్ ఐ డోంట్ కాల్ అవుట్ అండ్ ఐ డోంట్ స్పెసిఫై టెల్ దట్ నో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ నో ఇట్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. ఇప్పుడు కాన్ఫరెన్స్ పిలుస్తారండి, అంతా మేల్ స్పీకర్సే ఉంటారు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ అవనివ్వండి, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ అవనివ్వండి, ఏదైనా ఒక సెక్టర్ స్పెసిఫిక్ కాన్ఫరెన్స్ ఉందనుకోండి, అందరూ ప్రతి ప్యానెల్లో ప్రతి కీనోట్ స్పీకర్ అందరూ మెన్నే ఉన్నప్పుడు విమెన్ ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు షోకేస్ చేస్తారు డైవర్సిటీ గురించి. సో అప్పుడు నేనేంటంటే మా మీటింగ్స్లో ఎందుకు విమెన్ తీసుకురావట్లేదు అంటే, మాకెవరు తెలియదు, ఉన్నారా అని అంటారు. మీరు మమ్మల్ని అడిగితే మేము చెప్తాం కదా, చాలా మంది ఉంటారు, బట్ మీరేంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. సో అలాగలాగా మెల్లిగా నేను మాట్లాడటం మొదలెట్టేటప్పటికి ఏంటంటే నా మీద పేరు పడిపోయింది. ఆ వనిత మీటింగ్కి వస్తే డెఫినెట్గా లేడీస్ ఉన్నారా లేదా చూసుకుంటారు, మళ్ళీ మనం సమాధానం ఇవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలి. బట్ మా నెట్వర్క్లో ఉన్నారు వెరీ హైలీ కాంపిటెంట్, టాలెంటెడ్, క్వాలిఫైడ్ విమెన్ ఉన్నారు, కానీ విజిబిలిటీ లేదు వాళ్ళకి. ఆ విజిబిలిటీ ఎప్పుడు వస్తుంది? అన్లెస్ యూ స్టార్ట్ బ్రింగింగ్ దెమ్ టు దీస్ కాన్ఫరెన్సెస్, మేకింగ్ దెమ్ స్పీకర్స్. నేను కూడా కామ్గా ఉన్నాను, మాట్లాడలేదు, నాకు 10 మంది ఆడవాళ్ళు తెలుసు, కానీ నేను వాళ్ళు ఎవరిని రికమెండ్ చేయలేదు అనుకోండి, నేను తప్పు పని చేసినట్లే కదా. ఇప్పుడు నేను ఆ మీటింగ్లో ఉండి మేము ఆ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ డిసైడ్ చేసినప్పుడు, if I do not help bring at least 3-4 more women to that conference as speakers, then I'm also not doing service. I'm also equally as bad as the men who are not selfish avchu. Ante kada, ante gurtimpe chalu ani. సో నాకు అనిపించింది దట్ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నేను అది వాడి అట్లీస్ట్ ఇంకో 10 మంది కన్నా ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. బట్ అది క్రియేట్ అయిన రోజు వాట్స్ యువర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఇంకొక 10 మంది నా వెనకాల ఉన్నారు అని. ఎంత మందిని క్రియేట్ చేశారు ఆ మీటింగ్లో? అలా చాలా కాన్ఫరెన్సెస్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ దాదాపు ఐ థింక్ 2014లో సిఐ చైర్పర్సన్ అయ్యాను, ఇప్పుడు 2024. ఇప్పుడు ఆ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ సచ్ బిగ్ నెట్వర్క్ అయిపోయింది, సో మెనీ కాంపిటెంట్ విమెన్. ఎగ్జాక్ట్. కొన్ని కంట్రీస్, ఇప్పుడు న్యూజిలాండ్ తీసుకుంటే ఒక ఉమెన్ లీడ్ చేస్తున్నారు కంట్రీ మొత్తాన్ని. సో ఇటువంటివి చూస్తున్నప్పుడు ఉమెన్ కి ఇంత వాల్యూ, ఇంత రెస్పెక్ట్ వస్తున్నప్పుడు, సో మీ థాట్ ప్రాసెస్ ప్రజెంట్ అవుతుంది, బట్ ఇండియాలో ఎప్పుడు అవుతుందని ఆలోచించారా? అవుతుంది ఇక్కడ కూడా, కానీ సర్టన్ పాకెట్స్లో అవుతుంది. ఎందుకంటే మనకి కల్చరల్ మైండ్ సెట్, ఆ సోషల్ మైండ్ సెట్ ఇంకా పూర్తిగా మారలేదు. సో అట్లీస్ట్ మన టైప్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నా మార్చడానికి ప్రయత్నించాలి. సో రైట్ ఫ్రమ్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు సొసైటీకి అది పర్కులేట్ అయ్యి, సొసైటీ నుంచి ఆర్గనైజేషన్ నుంచి నేషన్. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు డూ అవర్ బిట్. ఫస్ట్ స్టెప్ వెయ్యాలి, అప్పుడే కదా సెకండ్ అంటే మనం వెయ్యాలి కదా. మనం అంటే అందరికి నీతులు చెప్పి మనం చేయకపోతే ఇట్స్ నాట్ కరెక్ట్. మీరు ఆ ఎగ్జాంపుల్ సెట్ చేశారు కాబట్టి నేను అన్న, ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది, కానీ మీకు అది ఎందుకు లేదని అడిగింది అందుకే. ఓకే. సో అండ్ ఎప్పుడన్నా అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తుంటాం. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళలో మన మంచి ఉంటుంది, కొంచెం కొన్నిసార్లు దిష్టి పెట్టడమో పుల్ చేయడమో చేస్తుంటారు కదా. ఇటువంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? దులిపేసుకోవాలని అంతే. మరి ఇంకేం చేస్తాం? నెగటివ్ ఎలా మాట్లాడతారు, అందరినీ మనం ఆప్ చేయలేం కదా. బెటర్ ఆల్సో నాట్ టు పుట్ ఎనర్జీ ఇన్ టు దోస్ థింగ్స్. వాట్ యూ కాంట్ చేంజ్,
మీరు ఏదైతే కంట్రోల్ చేయలేరో దాని మీద ఎందుకు ఎఫర్ట్ పెట్టడం, మీరు ఏదైతే చేయగలుగుతారో దాని మీద ఫోకస్ చేయండి, దాని మీద మనసు పెట్టండి. సో ఐ కెన్ డూ సమ్ థింగ్స్ ఇన్ మై ఆర్గనైజేషన్, ఇన్ మై నెట్వర్క్స్, సో ఐ పుట్ ఫోకస్ దేర్. వాట్ ఐ కాన్ డూ ఐ లీవ్ ఇట్. అండ్ ఇంట్లో ఎప్పుడైనా కుకింగ్ ఇట్లాంటివి చేస్తుంటారా? అంత టైం ఉండదా? నో చేస్తానండి. ఒకప్పుడు కంప్లీట్గా చేసేదాన్ని, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగాక ఒక కుక్ని హైర్ చేసుకున్నాను. తను ఊరు వెళ్ళినప్పుడల్లా మరి చేయాల్సి వస్తుంది కదండి. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంటుంది మేడం? అంటే మీరు చిన్నప్పుడు ఉన్న నేచర్కి ఈ రోజు ఈ స్టేజ్ వరకు వచ్చి మీ పిల్లలు పుట్టి వాళ్ళ మనవరాలను వీళ్ళందరినీ చూసి ఒక జనరేషన్స్ కవర్ చేశారు కదా. సో స్టార్ట్ పాయింట్లో మీరు డిగ్రీ కంప్లీట్ కాకుండా ఉన్నారు, ఈ రోజు మీ మనవళ్ళకి మనవరాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. సో ఈ డిఫరెన్స్ని ఎట్లా ఫీల్ చేస్తారు? ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నేను మీకు ఒకటి చెప్పలేదు ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో అన్నప్పుడు మా ఒక ఫ్రెండ్ ఉండేదండి. ఓకే, పేరు చెప్పండి, గుర్తుపడతారు. వదిలేండి. తను నా చెయ్యి చూసి, వనిత నువ్వు అవుతే చదువుకోవు, నీకు డిగ్రీ రాదు, ఎందుకంటే నీకు 10th క్లాస్ మేబీ ఇంటర్లో పెళ్ళి అయిపోతుంది, తర్వాత నువ్వు మీ కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళలాగా హోమ్ మేకర్ అయిపోతావు, నువ్వు ఇలాగ నీకు డాక్టర్ అవ్వాలి అని కోరిక ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడే మర్చిపో అని చెప్పింది. ఓకే, కానీ నా లైఫ్లో అలా జరిగింది కదా, డాక్టర్ అవ్వలేకపోయాను, డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయాను. సో బాధ అనిపించింది, బాబోయ్ తను చెప్పింది నిజమైపోతుందేమో, నా డెస్టినీ అదేనేమో అని ఉండేది అది ఇప్పుడు. సో అందుకనే ఐ ట్రైడ్ లెవెల్ బెస్ట్ టు చేంజ్ దట్ డెస్టినీ. సో ఐ కెప్ట్ చేంజింగ్, ఐ కెప్ట్ యాడింగ్ డిగ్రీస్. నా డిగ్రీ పూర్తయ్యాక నేనేమో మళ్ళీ MBA CFA ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి అదొకటి పూర్తి చేశాను. రీసెంట్గా ఒక 5 ఏళ్ల క్రితం ISBలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నాను అక్కడ, PhD. ఇన్ని చదువుకుంటే మమ్మల్ని తిడతారు మేడం, చదువుకోకుండా మీరు ఇట్లా తిరుగుతున్నారు. కానీ ఏంటంటే ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే, ఈ ప్రయాణంలోని the more you learn, the more you become adaptable to every changing year, because today రోజు మారిపోతున్నాయి. అప్ టు డేట్ ఉంటేనే మనం రెలవెంట్గా ఉంటాం సొసైటీకి. పాత కాలంలో ఏదైతే నేర్చుకున్నాం ఇంకా దాన్నే పట్టుకుని ఉంటే నడవద్దు. టెక్నాలజీ లాగా అప్గ్రేడ్ అవ్వాలంటారు. సో అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అండ్ రెసిలియంట్గా ఉండాలంటే బెటర్ యూ ఎక్విప్ యువర్ సెల్ఫ్స్ విత్ బెటర్ స్కిల్స్. ఓకే, అండ్ చాలా మంది ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చాక మనకంటూ ఒక ఇన్విటేషన్స్ వస్తుంటాయి, అవార్డ్స్ వస్తుంటాయి. సో ఇట్లా ఇన్విటేషన్స్ అవార్డ్స్కి ఇన్వైట్ చేసినప్పుడు సో ఎట్లా తీసుకుంటారు? అంటే లైక్ ఫ్యామిలీలో కూడా చెప్తుంటారు కదా, నాకు ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు వచ్చింది, లేకుంటే బిజినెస్ ఇండస్ట్రియల్ అవార్డు వచ్చింది. సో హౌ డూ దే ఎంకరేజ్ యూ? నిజం చెప్పాలంటే అంత పెద్ద గొప్ప ఇష్యూ కాదు. సరే ఏంటి సార్ మీరు ఇలా చేస్తారు? స్టార్టింగ్లో అయితే పెద్ద వాళ్ళు అంత ఇంపార్టెన్స్ కూడా ఇచ్చేవారు కాదు. ఓకే, బట్ మేము ఇస్తాం. అందుకనే నాకు కూడా ఏంటంటే ఐ డోంట్ ఫీల్ వెరీ అంటే ప్రౌడ్ అబౌట్ ఇట్. ఓకే వచ్చినాయి అంటే వచ్చినాయి, అది మీ సింప్లిసిటీ. చెప్పండి సార్, ఎట్లుంటుంది మేడం రియాక్షన్? అంటే ఇప్పుడు చెప్పాలా వద్దా? అందుకనే నేనేమి చెప్పను. మా హస్బెండే కొంచెం అన్ని అందరికీ చెప్తా ఉంటారు. నేనైతే పర్సనల్గా ఎవరికి చెప్పను, నాకు ఇది వచ్చింది అది వచ్చింది అని ఎప్పుడు చెప్పను. మా హస్బెండే అవన్నీ ఆయన చూస్తూ ఉంటారు. సో ఆయన అందరికీ షేర్ చేస్తారు. అనిపిస్తుంది అయ్యో ఎందుకు షేర్ చేస్తున్నారు, వదిలేండి అంటే, లేదు అందరికీ తెలియాలి కదా అని అంటారు. ఓకే, అండ్ ఈ సొసైటీలో ఏం చేంజెస్ జరిగితే యూ విల్ బి మోర్ హ్యాపీ? అంటే మీరు చాలా చూసింటారు పైనుంచి ఇట్లా ఉంది, ఇదంతా జరుగుతుంది, మీ కింద ఎంతో మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా. సో ఏం చేంజెస్ రైట్ థింగ్ అంటే సొసైటీలో? అంటే ఒకటి ఏంటంటే మనం ఈ యాక్సెప్టెన్స్ దట్ విమెన్ ఈక్వాలిటీ అనేది చాలా ముఖ్యం. ఇంకా అది రాలేదు మనకి, అంటే వైడ్ స్ప్రెడ్గా రాలేదు. ఓకే, మనం చూసిన విమెన్ ఎవరైతే ఇప్పుడు సొసైటీలో బాగా చేస్తున్నారంటే దట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ పర్సంటేజ్. సో ఇంకా చాలా పర్సంటేజ్ ఆఫ్ విమెన్ ఆర్ సబ్డ్యూడ్, సో ట్రీటెడ్ యాజ్ మైనారిటీ, ట్రీటెడ్ యాజ్ సెకండ్ క్లాస్ సిటిజన్. సో అందరి నుంచి బయటపడాలి. సెకండ్ థింగ్ ఏంటంటే విమెన్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేయాలి నేషన్ బిల్డింగ్లో. అండ్ ఈరోజు మన కంట్రీ రిక్వైర్స్ నేషన్ బిల్డింగ్. ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే ఏదైతే చేస్తున్నామో మనకి కాకుండా ఫ్యామిలీకి కానీ, కమ్యూనిటీకి కానీ, సొసైటీకి ఆర్ నేషన్కి ఉపయోగం పడితేనే అందరూ బాగుపడతారు. ఎగ్జాక్ట్లీ. అది కానంతసేపు మనం కంట్రీ ముందుకు వెళ్ళలేదు. అందులో మనకి హ్యూజ్ జనాభా ఉంది, మరి అందరూ చేయాలి కదా. అందులో 50% ఆడవాళ్ళు ఉన్నారు. సో ఆడవాళ్ళు కూడా పొటెన్షియల్ ఉంది, కానీ వేరియస్ కారణాల వరకు వాళ్ళు ముందుకి చేయలేకపోతున్నారు. మేబీ ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అందులో మెన్ హ్యావ్ టు ప్లే అ హ్యూజ్ రోల్ to create that ecosystem, and women also have to be responsible to push it forward.
అండ్ మీ బిజినెస్లో ఈ పాయింట్ నేను ఖచ్చితంగా అడగాలి మేడం. అంటే ఎవరైనా ఈ రోజుల్లో ఫార్మర్స్ చాలా ఎక్కువయ్యారు, ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా ఎక్కువైపోతున్నారు. ఒక సాయిల్లో ఏం పండించాలనేది మీరు మిషన్స్తో టెస్ట్ చేసి కూడా చెప్తారంట. మాది అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కంపెనీ అండి. సో Okay. మేము తయారు చేస్తాం ఇన్స్ట్రుమెంట్స్ విచ్ కెన్ బి యూస్డ్ సాయిల్ అనాలిసిస్లో. Hmm. సో సాయిల్లో మీకు మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో సాయిల్ అనాలిసిస్ చేసినప్పుడు ఏవేవి న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో మీకు రిపోర్ట్ వచ్చేస్తుంది. సో దాని ప్రకారంగా మనం ఏంటంటే రైతు తర్వాత అందులో ఫర్టిలైజర్ వేయాలా లేకపోతే పెస్టిసైడ్స్ వేస్తే వాటి వలన అంటే కెమికల్స్ ఏదైతే ఉండిపోయినాయో అవి ఆ రిజల్ట్స్ అన్నీ తెలిసిపోతాయి. సో దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్లో ఏ క్రాప్ వేయొచ్చు, ఎలాంటి పెస్టిసైడ్ వాడకూడదు, అదే ఎలాంటి ఫర్టిలైజర్ వేసుకోవచ్చు, అటువంటి అన్ని డిసిషన్స్ తీసుకోవచ్చు. అంటే ఫార్మింగ్లో చాలా లాస్ని మీరు కవర్ చేసినట్లు. ఎస్. సెకండ్ థింగ్ ఏంటంటే మన కంట్రీలో మీకు ఫర్టిలైజర్ చాలా సబ్సిడైజ్డ్ ఆర్ చాలా లెక్క ఫ్రీగా ఇచ్చేస్తారు ఫార్మర్స్కి. సో అది ఇండిస్క్రిమినేటెడ్గా యూజ్ చేసేస్తారు. జస్ట్ బికాస్ ఫ్రీగా వచ్చిందని ఎక్కువ వాడేస్తే సాయిల్ హెల్త్ డిగ్రేడ్ అయిపోతుంది. రేపు పొద్దున్న సాయిల్ హెల్త్ డిగ్రేడ్ అయింది అనుకోండి, ఫ్యూచర్ క్రాప్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది, ఈల్డ్ ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్ ఇన్ సాయిల్ హెల్త్ ల్యాబ్స్. సో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ లేకపోతే సాయిల్ హెల్త్ కార్డ్స్ అని వాళ్ళు ఫార్మర్స్కి ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు. సో లాట్ ఆఫ్ స్టేట్స్ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ మనీ బిహైండ్ దీస్ ల్యాబ్స్. ఐ థింక్ బాగా ఫ్రీక్వెంట్గా టెస్టింగ్ జరుగుతుంది సాయిల్ని. సో దాని ప్రకారంగా ఏది క్రాప్ మంచిది అక్కడ పండించవచ్చో, ఎప్పుడు పండించాలి, ఎలాంటి కెమికల్స్ కానీ లేకపోతే అవి వాడకూడదు, ఏది వాడొచ్చు, అవన్నీ ఏంటంటే ఆ అవగాహన ఎక్కువ ఇస్తున్నారు. సో దాంతో ఏంటంటే అట్లీస్ట్ కొంచెం డేటా ఇస్ బీన్ గివెన్ టు ద ఫార్మర్స్. ఓకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ ఇండస్ట్రియలిస్ట్గా ఒక ఉమెన్గా చాలా చూసింటారు ఈ సొసైటీలో, అండ్ చాలా వరకు ఫ్యామిలీని కానీ అన్నిటిని కానీ తీసుకుంటూ ముందరకు వచ్చారు కదా. మీ జర్నీలో మీరు ఈరోజు ఈ పీస్ ఆఫ్ మైండ్ స్టేజ్లో ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి ఎంతోమంది సపోర్ట్ చేసింటారు, బట్ మెయిన్ పుష్ ఎవరు? మా హస్బెండ్ కంప్లీట్ మార్క్స్ కొట్టేశారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకుండా ఉండుంటే చాలా కష్టం అండి. అన్నీ ఎదుర్కోవచ్చు కానీ ఇంట్లో ఎవ్రీడే సపోర్ట్ లేకపోతే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఎవ్రీడే సపోర్ట్ ఉండాలి, ఎందుకంటే ఎవ్రీడే ఏదో ఛాలెంజ్ ఉంటుంది. సో అది లేకపోయి ఉండుంటే ఈ లెవెల్కి రావటం చాలా కష్టం అయిపోయింది. ఓకే. అండ్ ఫైనల్గా వనిత గారు అంటే సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్, చాలా డిగ్నిఫైడ్ స్టేజ్లో ఉన్నారు కదా. సో మీరు మీ ఎయిమ్ ఏంటంటే అంటే ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది, నేను ఈ స్టేజ్ వరకు వెళ్ళాలి, నా విష్ ఇది, నేను ఇది చెయ్యాలి. మీరు డాక్టర్ అన్నట్లే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎరాలో మీ థాట్ ఏంటి? అప్పుడంటే డాక్టర్ అవ్వాలని ఉండేది. ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మైల్ స్టోన్ డాక్టరేట్ రావాలి. అదొక మైల్ స్టోన్. అంటే నేను థీసిస్ ఇప్పుడే సబ్మిట్ చేశాను. సో అది ఇంకా డిఫెన్స్ అవ్వాలి. సో హోప్ఫుల్లీ అది అయ్యాక అదొక మైల్ స్టోన్ రీచ్ అయ్యాను. బట్ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ అదర్ పీపుల్ అరౌండ్ మీ with whatever my capability, I think that will be beneficial to me అనిపిస్తుంది. I feel I've reached a stage where I think I should now work for more society work. Society అంటే not full society but at least people that I come in touch with. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా you can do that. సో ఎందుకంటే నేను బాగా చాలా ఫోరమ్స్లో ఉన్నాను. సో బాగా మెంటర్ చేస్తాను, ఎస్పెషలీ ఉమెన్ని, మిడ్ లెవెల్ కెరియర్లో ఉన్న వాళ్ళు, సీనియర్ మేనేజర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో బాగా చాలామందిని మెంటర్ చేస్తాను. సో అలాగా ఇఫ్ ఐ హ్యావ్ ఆపర్చునిటీ టు హెల్ప్ పీపుల్ దెన్ ఐ వుడ్ లవ్ టు డూ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీ లైఫ్ జర్నీలో చాలా విషయాలు మేము చూస్తుంటాము ఆర్టికల్స్లోనో లేకుంటే మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్లోనో, బట్ ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలు నేను పర్సనల్గా దగ్గరుండి తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ టైం ఇచ్చి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూస్తున్నారు కదండి, వనిత గారు సొసైటీలో ఎటువంటి ఫ్యామిలీలో ఉన్నా సరే యాజ్ ఇండిపెండెంట్ ఉమెన్గా ఎటువంటి మైండ్ థాట్తో తను బయటికి వచ్చారో, ఎంతవరకు తను ముందరికి వెళ్ళారు, ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చెప్పారు కదా. మరి ఈ ఇంటర్వ్యూలో వనిత గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.